తెలంగాణ ప్రజలు మరొకసారి మోసం చేయడానికి ఫామ్ హౌస్ నుంచి బాతాల కోసేటి బయలుదేరాడు. మరి 9.5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే రైతులకు ఏ విధంగా న్యాయం చేయని నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్ని తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో 5 ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ప్రజల మన్నలు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మీరు చేసినటువంటి స్కామ్లు ఒక్కొక్కటి బయటపడుతుంటే తెలంగాణ ప్రజలకు ఏ రకంగా జవాబుదారు చెప్పలేకుండా ఇలా ఒక్కొక్క స్కామ్ మీద ఒక్కొక్కటి మాట్లాడుతుంటాడు. ఫోన్ ట్యాపింగ్ అని, ధరల కుంభకోణం, కాళేశ్వరంలో కుంభకోణం, లిక్కర్ స్కాము, మళ్ళీ ఇవాళ బాధాల పోసేటి బయలుదేరి మేము రైతులను ఉద్ధరిస్తాం, రైతులకు ఏదో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 9.5 సంవత్సరాలు రైతులు యాదగిరా నీకు ఈ రోజు రైతులు యాదకొచ్చిరని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇవాళ ఈ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి వస్తుంటే వాసాల మరి కాందాలదా ఆ రోజు బి వాసాల మరి అన్నావు, బంగాళ వాసాల మరి అన్నావు, ఇలా బంగాళ వాసాల మళ్ళీ అట్లనే బయలుదేరి వచ్చినావు. మరి నీ కళ్ళకు వాసాల మరి కాందాలేదా? ఇలా ఆలేరు, భోంగిరు, రాజపేట, జంగాము ఇక్కడ నుండి రైతులకు ఏ రకంగా నువ్వు న్యాయం చేయగలిగినావు? ఇలా కాళేశ్వరం మొత్తం గంగలో కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసింది కాక ఇలా రైతులకు మళ్ళొక్కసారి ముసరికాన్ని కాల్స్తున్నావు. గతంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అన్నావు, కనీసం ఈ 9.5 సంవత్సరాల్లో ఏకకాలంలో రుణమాఫీ చేయాలని చాతగాని ప్రభుత్వాన్ని గద్దె దించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు ఎంతో మంది ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అధికారం తీసుకొస్తే వచ్చిన 100 రోజులనే ఇన్ని ఇంప్లిమెంట్ చేసి రైతుల కోసం, కార్మికుల కోసం, ఉద్యమకారుల కోసం, ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఇలా సుమారు 30,000 పైచలకు ఉద్యోగాలు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మళ్ళా ముసలి కన్నీరు కాచి రైతులను మీద కపట నాటకంతో బయలుదేరిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఎలక్షన్ల తర్వాత ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కేసీఆర్ చిల్లర మల్లరగా కాంగ్రెస్ వస్తే కరువు వచ్చిందని చెప్తున్నటువంటి నీకు ఇలా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. మరి గత సంవత్సరం నుంచి కదా వర్షాలు లేక భూగర్భ జలాలు అట్టడినాయి. మేము వచ్చి 3 నెలలే అవుతుంది కదా, ఈ 3 నెలల్లో ఎక్కడ వర్షాలు పడ్డాయి? గత సంవత్సరం నుంచి కూడా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అట్టడంతో కొన్ని ప్లేస్లలో నీళ్లు తక్కువ కావడం వల్ల అక్కడక్కడ అడప ఎకరం 2 ఎకరాలు ఎండింది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల ఎక్కడ కరువు రాలేదు. కాంగ్రెస్ పార్టీ మీకంటే ఎక్కువ మంచి నాణ్యమైన కరెంటు, ప్రతి రైతుకు 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా భూగర్భ జలాలు పెడితే ఇలా మళ్లీ రైతులను మోసం చేయడానికి సెంటిమెంట్ తోటి ఇలా రైతు ఓటు దండుకోవాలంటున్నావు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరు. తెలంగాణ ప్రజలు నీకు గోరి కట్టిరు. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లకు 15 సీట్లు భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక నీ దుకాణం బంద్ చేసుకుని ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు బంద్ చేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారికి ఇలా తెలంగాణ ప్రజల ఉసురు జరిగింది కాబట్టి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రేపు లోక్సభ కూడా భారీ మెజార్టీతోటి ఇలా 15 సీట్లు గెలవబోతున్నాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని